ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. మన జాబ్ దూత్ తెలుగు ఛానల్ కి స్వాగతం. ఫ్రెండ్స్ ఈరోజు ఒక జాబ్ గురించి చెప్తున్నాను. ఇంటర్వ్యూ వచ్చేసి సండే ఉంటుంది. రేపే లాస్ట్ డేట్ అప్లికేషన్ కి. శాలరీ వచ్చేసి 22,000. ఎస్బీఐ వాళ్ళ ప్రాజెక్ట్ ఇది, ఎస్బాస్ వాళ్ళది. జాబ్ నేమ్ వచ్చేసి సిఎస్పి మిత్ర, ఎస్బాస్ సిఎస్పి మిత్ర. నో సేల్స్ నో టార్గెట్ అండి. టార్గెట్ లాంటిది ఏముండవు, సేల్స్ కూడా చేయాల్సిన అవసరం లేదు. ఫీల్డ్ జాబ్. డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళకి ఇది గోల్డెన్ ఆపర్చునిటీ. ముఖ్యంగా చివరి వరకు ఈ వీడియో చూడండి, ఎందుకంటే మీకు చివరిలో నేను ఒక టిప్స్ చెప్తాను ఇంటర్వ్యూకి సంబంధించినవి. అవి సెలక్షన్కి మీకు యూజ్ అవుతాయి అనుకుంటా. ఓకేనా? సిఎస్పి అంటే ఏంటో ముందుగా తెలుసుకుందాం. సిఎస్పి అంటే కస్టమర్ సర్వీస్ పాయింట్, మీకు తెలిసే ఉంటుంది. ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి చెందిన మినీ బ్యాంకింగ్ సెంటర్ లాంటిది. మన ఊర్లలో ఉంటాయి చూడండి చిన్న చిన్న బ్రాంచెస్, సిఎస్పి పాయింట్స్ అంటాం, చిన్న బ్యాంకులని అలాంటివి. అక్కడ ఏం చేస్తారంటే సర్వీస్ ఇస్తారు. సేమ్ బ్యాంకింగ్ సర్వీసే ఉంటుంది అక్కడ కూడా. అకౌంట్స్ ఓపెనింగ్, విత్డ్రా చేయడము, క్యాష్ డిపాజిట్ చేయడము, ఏపీఎస్ ట్రాన్సాక్షన్స్, మనీ ట్రాన్స్ఫర్, ఏటీఎం నుంచి క్యాష్ విత్డ్రా చేయడము, ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ విత్డ్రా చేసి ఇవ్వడము, 100 రోజుల పని పథకానికి సంబంధించిన డబ్బులు తీసి ఇవ్వడం లాంటివి చేస్తారు వాళ్ళ పని. అది అందులో సిఎస్పి అంటే మినీ బ్యాంక్ లాంటిది, డోర్ స్టెప్ బ్యాంకింగ్ సింపుల్గా చెప్పాలంటే. జాబ్ డీటెయిల్స్. జాబ్ రోల్ వచ్చేసి సిఎస్పి మిత్ర. ప్రాజెక్ట్ ఎస్బీఐ వాళ్ళ ప్రాజెక్ట్ ఇది. అంటే ఎస్బీఐ వాళ్ళు సిఎస్పి మానిటరింగ్ చేయడానికి మనల్ని యూజ్ చేసుకుంటారు. మన జాబ్ అన్నట్టు ఇది సిఎస్పి మిత్ర. లొకేషన్స్ వచ్చేసి హైదరాబాద్, వరంగల్, సిద్దిపేటలో. ఇది డైరెక్ట్ ఎస్బీఐ జాబ్ అయితే కాదు, కానీ వాళ్ళ అండర్లో పనిచేస్తాం. ఇది కాంట్రాక్ట్ జాబ్, అంటే అవుట్సోర్సింగ్ లాంటిది. 1 year కాంట్రాక్ట్ ఉంటుంది, మేబీ ఎక్స్టెండ్ కూడా అవ్వచ్చు, అది చెప్పలేము. ఇది వెండర్ పేరోల్ ఉంటుంది. వేరే వెండర్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మనకు శాలరీ ఇస్తారు, వాళ్ళ అండర్లో మనం పనిచేస్తాము. కానీ ఎస్బీఐ పనిచేస్తాం మనం. కానీ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఎస్బీఐ బ్యాంక్ వర్క్ చేయడం అంటే మంచి విషయమే, మంచి ఛాన్స్ కూడా. వేరే జాబ్ కూడా అప్లై చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. తర్వాత టార్గెట్లు ఏముండవు, సేల్స్ కూడా ఏముండవు కాబట్టి ఓకే. ఇది పూర్తిగా ఫీల్డ్ జాబ్. ఫీల్డ్ విజిట్ చేయాల్సి ఉంటుంది, డైలీ ఫీల్డ్ ఉంటుంది, ఆర్బీఐ రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది, ఫీల్డ్కి వెళ్ళాల్సి ఉంటుంది. 2-3 విలేజెస్ తిరిగి అక్కడ వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే సాల్వ్ చేయాల్సి ఉంటుంది ఆ సిఎస్సి పాయింట్లలో. ఓకే. అప్లై చేయాల్సిన వాళ్ళ ఎలిజిబిలిటీ ఏంటంటే ఎనీ డిగ్రీ అండి, డిగ్రీ కంపల్సరీ ఉండాలి. బీటెక్, బిఏ, బీకామ్, బిఎస్సి, బీజీఎస్సి ఏదైనా ఓకే. డిగ్రీ అయితే కంపల్సరీ ఉండాలి. డిప్లొమా ఐటీ వాళ్ళది అప్లై చేయకండి, అది కాదండి. మినిమం 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. అది బ్యాంకింగ్ అయితే ఇంకా మంచిగా ఉంటుంది. ఏజ్ వచ్చేసి 25 years to 45 years వరకు అప్లై చేసుకోవచ్చు. 25 years నుంచి 45 years లోపు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నా, ఏజ్ 25 years to 45 years. 2-wheeler ఉండాలండి, డ్రైవింగ్ లైసెన్స్ కంపల్సరీ. ఫీల్డ్ వర్క్ చేయడానికి రెడీగా ఉన్న వాళ్ళకైతే ఇది మంచి జాబ్, మంచి ఆపర్చునిటీ కూడా. లోకల్ లాంగ్వేజ్ రావాలి, అది అందరికీ వచ్చి ఉంటుంది, తెలుగు. మేల్ క్యాండిడేట్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఫీమేల్ కూడా అప్లై చేయొచ్చు, కానీ మేల్ క్యాండిడేట్స్కి అయితే కొంచెం ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. జాబ్ రోల్ రెస్పాన్సిబిలిటీ చెప్తాను చూడండి. మీరు సిఎస్పి సెంటర్ విజిట్ చేయాల్సి ఉంటుంది. సిఎస్పి సెంటర్స్ ఉంటాయి కదా ఊర్లలో, అవి విజిట్ చేయాల్సి ఉంటుంది. మీకు మంత్లీ 40 to 50 ఇస్తారు. ఉంటే ఒకవేళ ఆ సరౌండింగ్లో ఉంటే, మీకు ఇచ్చిన ఆర్బీఓకి కింద 40 to 50 ఉంటే అవి చేయాల్సి ఉంటుంది. తక్కువ ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు, ఎక్కువ అయితే ఉండవండి. వాళ్ళ పర్ఫార్మెన్స్ చెక్ చేస్తుండాలి. అంటే వాళ్ళు డైలీ పని చేస్తున్నారు లేదా, ఏం చేస్తున్నారు, ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి లేవా, ఏమైనా ప్రాబ్లం ఉందా, వాళ్ళకు ప్రాబ్లం ఉంటే సాల్వ్ చేయాలి. కస్టమర్ కంప్లైంట్స్ ఏమైనా ఉంటే మీరు వెరిఫికేషన్ చేయాలి. సిఎస్పి వాళ్ళ దగ్గర డివైస్ ఉంటాయి, ఏటీఎం, మన మినీ ఏటీఎం అని చెప్పేసి, ట్యాబ్ అని, ప్రింటర్ అని. అదో డాక్యుమెంట్ కలెక్షన్ చేసుకోవాలి వాళ్ళ దగ్గర నుంచి. మళ్ళీ మనం వచ్చి ఆర్బీఓలు ఇవ్వాలి. కొన్ని గవర్నమెంట్ స్కీమ్స్ కూడా ఉంటాయి, అవి ప్రమోట్ చేయాలి, వాళ్ళకి చెప్పాలి. సిఎస్పి వాళ్ళకి లోన్ రికవరీకి సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఓవరాల్గా ఇది ఎలాంటి జాబ్ అంటే ఫీల్డ్ ఆడిటర్ లాంటిది. ఫీల్డ్ ఆడిటర్ లేదా మానిటరింగ్ ఆఫీసర్. ఎస్బీఐ వాళ్ళకి ఫీల్డ్ ఆడిటర్గా చేస్తున్నామని చెప్పుకోవచ్చు, మానిటరింగ్ ఆఫీసర్ కూడా చేస్తున్నామని చెప్పొచ్చు మనం, మన చుట్టాలకు కానీ ఫ్రెండ్స్కి కానీ. సాలరీ డీటెయిల్స్ వచ్చేసి 22,000 CTC. ట్రావెలింగ్ అలవెన్స్ ఇస్తారు. పర్ విజిట్కి 200 rupees ఉంటుంది. ఫీల్డ్ జాబ్ కాబట్టి బాగుంటుంది. ఇంటర్వ్యూ ప్రాసెస్ చెప్తాను, శ్రద్ధగా వినండి. ఇది పూర్తిగా ఆన్లైన్లో ఉంటుంది ఇంటర్వ్యూ, మైక్రోసాఫ్ట్ టీమ్లో. ఆన్లైన్లో మనం
ఒక లింక్ ఇస్తారు వాళ్ళు. ఆ లింక్ ఓపెన్ చేసి మన వాళ్ళకి ఇంటర్వ్యూ ఇవ్వాలి. ఇంటర్వ్యూ ప్యానల్లో 2 ఉండొచ్చు, 1 ఉండొచ్చు. వాళ్ళు మనల్ని ఇంటర్వ్యూ చేస్తారు. ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి సండే రోజు అండి. సండే రోజు రేపు లాస్ట్ డేట్ అప్లికేషన్కి. 18కి అప్లికేషన్ లాస్ట్ డేట్, 19కి ఇంటర్వ్యూ ఉంటుంది ఆన్లైన్లో. సో 18కి 10 లోపే మీరు అప్లై చేయాలి ఈ జాబ్ని. ఒక నెంబర్ చెప్తాను, చూడండి, నోట్ చేసుకోండి. 9492459142. ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి. వాళ్ళు మీకు అప్లికేషన్ లింక్ ప్రొవైడ్ చేస్తారు. మళ్ళీ చెప్తున్నా చూడండి, 9492459142. మీ డీటెయిల్స్ అండ్ రెజ్యూమే, అప్డేటెడ్ రెజ్యూమే ఉంటుంది కదా, ఆ రెజ్యూమేను రేపు 10 గంటల లోపు పంపించండి మార్నింగ్. వాళ్ళు మీ డీటెయిల్స్ అన్నీ వాళ్ళకి ఫిల్ చేస్తారు, వాళ్ళకి పంపించేస్తారు. సో మీకు ఒక లింక్ ఇస్తారు వాళ్ళు. లింక్లో మీ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయండి. ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే అడిగేటివి మీ గురించి, అంటే టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్, అది ఇంగ్లీష్లో చెప్పండి. తర్వాత తెలుగులోకి రండి. మీకు బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్ ఉందా అడుగుతారు. ఫీల్డ్ వర్క్ మీరు ఎక్కడ ఉంటారు, 2 వీలర్ ఉందా లేదా అని అడుగుతారు. కొన్ని టెక్నికల్ క్వశ్చన్స్ ఉంటాయి. సిఎస్పి అంటే ఏంటిది, ఏఈపిఎస్ అంటే ఏంటిది, ఏఈపిఎస్ అంటే ఏంటి, కేవైసీ ప్రాసెస్ తెలుసా మీకు, ఏటీఎం క్రెడిట్ కార్డ్కి సంబంధం అంటే డిఫరెన్స్ ఏముంటుంది, అది ఎందుకు యూజ్ చేస్తారు అని అడుగుతారు. ఇంగ్లీష్ పర్ఫెక్ట్గా అవసరం లేదు, కానీ ఇంగ్లీష్లో మాట్లాడండి. తెలుగులో కూడా మాట్లాడచ్చు, తెలుగు ఇంగ్లీష్ కలిపి మాట్లాడండి, ఇంకా బాగుంటుంది. కాన్ఫిడెంట్గా మాట్లాడండి, ఓకేనా. అప్లై చేయడానికి మళ్ళీ నెంబర్ చెప్తాను చూడండి, 9492459142. వాళ్ళకి మీరు హాయ్ అని మెసేజ్ పెట్టండి, రెజ్యూమ్ పంపండి, మీ డీటెయిల్స్ రాసి పంపండి, నేమ్, కాంటాక్ట్ నెంబర్, ఏజ్. వాళ్ళు మీకు ఒక లింక్ పంపిస్తారు, అప్లికేషన్ లింక్, అది ఫిల్ చేయండి. అందులో ఏముంటుందండి, ఏవో నేమ్ ఉంటుంది. ఏవో నేమ్ చూడండి ఒకసారి, మీకు అందులో వాళ్ళు పంపిస్తారు. ఆర్బీఓ నేమ్ ఉంటుంది, ఫోన్ నెంబర్, ఈమెయిల్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ నెంబర్, అవన్నీ ఫిల్ చేయాల్సి ఉంటుంది. సిబిల్ స్కోర్ అయితే కంపల్సరీ 650 కంటే ఎబో ఉండాలండి. 650 కంటే ఎబో ఉండాలి సిబిల్ స్కోర్. తక్కువ ఉంటే అయితే అది యాక్సెప్ట్ చేయరు వాళ్ళు. తక్కువ ఉంటే పంపించకండి ప్లీజ్. ఓన్లీ జెన్యున్ క్యాండిడేట్స్ మాత్రం అప్లై చేయండి అండి. ఫేక్ డీటెయిల్స్ అయితే వద్దు. సీరియస్ క్యాండిడేట్ మాత్రమే అప్లై చేయండి. ఇది ఫ్రెషర్స్కి అయితే కాదండి, ఫ్రెషర్స్కి అయితే కాదు. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకే ఇది పర్ఫెక్ట్ జాబ్. ఫ్రెషర్స్ అయితే తీసుకోరండి, ముందే చెప్తున్నాను. ఫ్యూచర్ బ్యాంకింగ్ కెరీర్కి ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది మీకైతే. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ చెప్తున్నా, ఒకసారి వినండి. జాబ్ నేమ్ వచ్చేసి సిఎస్పి మిత్ర ఎస్బస్ వాళ్ళ ప్రాజెక్టు. మీకు ఒక వాట్సాప్ నెంబర్ చెప్తాను, అది నోట్ చేసుకోండి, 9492459142. ఆ నెంబర్కి డీటెయిల్స్ పంపించండి. వాళ్ళని అడగండి, అప్లికేషన్ కావాలి, సిఎస్పి మిత్ర జాబ్ అప్లై చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పి. సిఎస్పి మిత్ర అండి జాబ్ నేమ్, సిఎస్పి మిత్ర అని చెప్పండి. వాళ్ళు మీకు డీటెయిల్స్ అన్ని పంపించేస్తారు, మీరు అది ఫిల్ చేయండి, ఓకేనా అండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డైలీ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. జాబ్ తెలుగు ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి. థ్యాంక్ యూ అండి.